ఆ ఊర్లో ప్రతి ఉదయం ఒకేలా మొదలయ్యేది. సూర్యుడు పూర్తిగా పైకి రాకముందే గుడి గంట మోగేది. ఆ శబ్దంతో పాలబండ్లు కదిలేవి, పిల్లలు నిద్రలేచేవారు, రైతులు పొలాలకి వెళ్ళేవాళ్ళు. ఆ గంట ఆ ఊరి గడియారం. అలాంటి ఊర్లో ఒక ఉదయం గంట మోగలేదు. ఆ ఊరి పేరు దేవీపురం. పెద్ద ఊరు కాదు, కాని అలవాట్లు చాలా పక్కాగా ఉంటాయి. గుడిగంట మోగకపోతే ఏదో తప్పు జరిగిందని అందరికీ తెలుసు. ఆ రోజు పక్షులు అరవలేదు, కుక్కలు కూడా మౌనంగా ఉన్నాయి. శరత్కు 17 ఏళ్ళు. ఇంటర్ చదువుతున్నాడు. అతడు గమనించాడు. గంట శబ్దం లేదు. అమ్మను అడిగాడు, ఇంకా తెల్లారలేదా అని. అమ్మ కిటికీ తెరిచి చూసింది. సూర్యుడు పైకి వస్తున్నాడు. గంట మోగలేదు అంది. ఊరివాళ్లు మెల్లగా గుడి దగ్గరకు వచ్చారు. తలుపులు తెరిచి ఉన్నాయి. దీపం వెలుగుతోంది. కాని గంట లేదు. అది ఎక్కడా పడిపోలేదు. తాడు కూడా కత్తిరించలేదు. అలా ఎలా మాయమైంది? పెద్దలు గుసగుసలాడుకోసాగారు. ఎవరో దొంగిలించారు, రాత్రి ఎవరో వచ్చారు అని. కాని ఎవరికీ కోపం రాలేదు, భయం కూడా లేదు. ఒక వింత నిశ్శబ్దం. నారాయణయ్య 60 ఏళ్లుగా గుడి చూసుకుంటున్నాడు. అతడు నెమ్మదిగా అన్నాడు, ఈ గంట దొంగిలించడానికి కాదు. ఇది మోగించడానికి కూడా కాదు. ఇది మనల్ని గుర్తు చేయడానికి అని. అందరూ అతనివైపు చూశారు. శరత్ అడిగాడు, ఏం గుర్తు చేయడానికి తాతా? నారాయణయ్య అన్నాడు, మనమెప్పుడు ఈ గంట లేకుండా లేచామా, పనికి వెళ్ళామా అని. అందరూ మౌనమయ్యారు. ఆ ఉదయం ఎవరూ పొలాలకు వెళ్లలేదు, పిల్లలు స్కూల్కి వెళ్లలేదు. అందరూ గంట కోసం ఎదురుచూశారు. శరత్ అర్థం చేసుకున్నాడు. గంట మోగితేనే మన జీవితం కదులుతుందా అని అనుకున్నాడు. శరత్ గుడి వెనుక చూశాడు. అక్కడొక పాత గుడ్డలో గంట ఉంది. దాచలేదు, పాడవ్వలేదు. పక్కన ఒక కాగితంలో గంట లేకుండా ఒక ఉదయం గడపండి అని రాసి ఉంది. ఆ రోజు ఊరివాళ్లు ఒకరినొకరు పలకరించుకున్నారు. తొందర లేకుండా తిన్నారు. పిల్లలతో మాట్లాడారు. సాయంత్రం నారాయణయ్య గంట తిరిగి కట్టాడు. మరుసటి రోజు గంట మోగింది. కాని ఈసారి ఎవ్వరూ ఆ శబ్దానికి పరుగెట్టలేదు. అందరూ నవ్వారు. శరత్ తన డైరీలో రాసుకున్నాడు, అలవాట్లు మనల్ని నడిపిస్తాయి, ఆలోచన మనల్ని జీవింపచేస్తుంది అని. దేవీపురంలో గంట ఇంకా మోగుతుంది. కాని అది ఇక ఆదేశం కాదు, జ్ఞాపకం. అలవాట్లు అవసరం, కాని అవి మనల్ని కట్టిపడేయకూడదు. ఒక చిన్న విరామం పెద్ద ఆలోచన ఇస్తుంది.